నెల్లూరు నగరంలో టిక్ టాక్ స్టార్ రఫీ ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ జరిగి కూడా చాలా మంది పెద్ద ఎత్తున హైదరాబాద్ లో, వైజాగ్ లో, నెల్లూరులో ర్యాలీలు చేసి అబ్బాయికి కోలుకోవాలని, అబ్బాయి బాగా బయటికి రావాలని చాలా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి అబ్బాయి కోలుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య అబ్బాయి చాలా ఫేమస్ అయ్యి ప్రజల్లో బాగా ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో ఆ ఫ్రెండ్స్ బాగా ఎక్కువయ్యారు. ఈ ఫ్రెండ్స్ ఎక్కువ అవడంలో ఒక ఈవెంట్ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ అబ్బాయిని ఫ్రెండ్షిప్ చేసి ఒక ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ 25,000 తీసుకొని మిగతా 25 మళ్ళీ పే చేస్తా అని చెప్పేసి వాళ్ళతో డీల్ చేసుకున్నారు. ఆ డీల్ చేసుకున్న సమయంలో వాళ్ళ అబ్బాయి ఈవెంట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి ఫ్రెండ్ ని కాఫీ డేకి ఆ అమ్మాయిని తీసుకెళ్లినట్టు, ఆ అమ్మాయిని తీసుకెళ్లిన ఫ్రెండ్ లెక్కన తీసుకెళ్లిన దానికి ఈ అబ్బాయి తప్పుగా ఊహించుకొని ఈ అబ్బాయిని రఫీ షేక్ ని నారాయణపేటలో ఒక రూమ్ లో తీసుకెళ్లి నగ్నంగా నిలబెట్టి ఆ అబ్బాయిని చాలా హరాస్మెంట్ చేశారు పిల్లకాయలు కొంతమంది. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే నిద్రలేస్తే గంజాయి కొట్టడం, బెదిరించడం, ఇట్లా కొట్టి వీడియోలు తీయడం, వాళ్ళకి ఇదే పని అయిపోయింది. అక్కడ వీళ్ళు ఏం చేసిన అబ్బాయిని అట్లా వీడియో తీసి బెదిరించారు. బెదిరించగానే ఈ అబ్బాయి భయపడిపోయి పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కేసు పెట్టిన ఈవినింగ్ కల్లా మళ్ళా కాల్ చేసి నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, మేము ఎవరు ఎట్ట చేయించుకోవాలి మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళని బెదిరించింది కాకుండా ఆ అబ్బాయిని నువ్వు వీడియో పెట్టిన వెంటనే కేసు పెట్టిన వెంటనే నీ వీడియోని అప్లోడ్ చేస్తాం, నీ గురించి మొత్తం తెలిసేటట్టు చేస్తాం, యూట్యూబ్ లో పెడతాం అని చెప్పి అతన్ని చాలా బెదిరించారు, చాలా హరాస్మెంట్ చేశారు. హరాస్మెంట్ చేయగానే వీళ్ళు బ్రదర్ వాళ్ళందరూ కలిసి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి పోయిన వెంటనే వాళ్ళ స్పాట్ లో ఒక కారు పంచర్ అయిపోయి వెళ్తుండగా ఆ కార్ ని క్యాచ్ చేయగా వీళ్ళు జంప్ అయిపోయారు. ఆ పిల్లకాయలు జంప్ అవగానే ఆ కార్ లోపల వెపన్స్, గంజాయి సప్లై చేస్తా వాటిలో ఉన్నాయి. ఇవన్నీ ఫోటో తీసి పోలీసులకి యంత్రాంగానికి అందజేశాము. అట్లాగే ఆ రూమ్ లోకి వెళ్లి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారనేది చూడగా ఆ రూమ్ లో మొత్తం గంజాయి, కొట్టిన సిగరెట్లు, డ్రగ్స్, కత్తులు, కటాలు కూడా ఆ రూమ్ లో కూడా ఉన్నాయి. దాన్ని వీడియో తీస్తుంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీయొద్దని మమ్మల్ని అన్నారంట. ఆ తర్వాత ఉండేసి వాళ్ళ సెల్ ఫోన్లు కూడా అక్కడ ఉన్నాయి. దీని వల్ల ఆ పిల్లోడు మనస్తాపంతో గురేజు అబ్బాయి ఈరోజు బాత్తో ఉదయం 4:30కి ఫ్యాన్ కి ఉరేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. టిక్ టాక్ ద్వారా తెలుగు రాష్ట్రాల యువత అందరికీ కూడా మిత్రుడిగా ఉన్నటువంటి రఫీ షేక్ అనేటటువంటి వ్యక్తి గతంలో యాక్సిడెంట్ అయిన సందర్భంలో కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువత అంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశాము. ఆర్థికంగా కూడా సహాయం సహకారాలు కూడా అందించాము. అయితే ఫేమస్ అయినటువంటి ఈ వ్యక్తిని కొందరు దుండగులు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నారాయణరెడ్డిపేటకు చెందినటువంటి కొందరు దుండగులు, రౌడీలు